నెల్లూరు జిల్లా కావలిలో ఘనంగా యోగాంధ్ర విట్స్ కళాశాల సమీపంలోని మినీ స్టేడియంలో యోగాసనాలు వేసిన కావలి ప్రజలు. ఎమ్మెల్యే దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన యోగాంధ్ర కార్యక్రమం. భారీగా హాజరైన అధికారులు, ప్రజలు, విద్యార్థులు, నాయకులు, స్థానికులు యోగాసనాలు వేపించి యోగా ప్రాధాన్యతను గురువులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో దినచర్యగా మారాలని, యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఇవాళ విశాఖలో జరిగిన యోగా డే కార్యక్రమంలో ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. నేటి సమాజంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు పారద్రోలేందుకే యోగా ఎంతో ఉపయోగకరమని అన్నారు. కావలి పట్టణంలో ఎంతమంది ప్రజలు యోగాలో పాల్గొనేందుకు అభినందనలు తెలిపారు. 3, 4, 5 రిలాక్స్. బాగా శ్వాస తీసుకుని వదలండి. తల ముందుకు, శ్వాస తీసుకుంటూ పైకి, మళ్ళీ శ్వాస విడిచిపెట్టు, బ్యాక్ బెండింగ్, వెనకకి. నిదానంగా శ్వాస తీసుకుంటూ సమతా స్థితికి వచ్చేయండి. రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఒక శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ రోజున యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా అనేది మనిషిలో ఒక భాగం కావాలి. మానసిక ఒత్తిడి నుంచి బయటికి రావడానికి, శరీర ఆకృతిని పెంచుకోవడానికి, శరీరంలో ఉన్న రుగ్మతలను తొలగించుకోవడానికి, సమస్యల నుంచి బయటపడడానికి, ఆరోగ్యానికి ప్రధానమైన సూత్రంగా ఇది పరిగణిస్తుందని, ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా దీన్ని పాటించగలిగితే, యోగా అనేది మన జీవితంలో మనం ఒక భాగంగా అలవర్చుకోగలిగితే అందరి జీవితాల్లో సుఖశాంతులు పెరుగుతాయని ఈ రోజున మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో దీన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ డేగా ఈ రోజున జూన్ 21వ తేదీని ప్రకటించి 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఈ రోజున గిన్నీస్ బుక్ రికార్డుని ఈరోజు మనం సాధించాం. వరల్డ్ రికార్డులు 22 వరల్డ్ రికార్డుని ఛేదించుకుంటూ ఈ రోజున 2 రకాలుగా గిన్నీస్ బుక్ రికార్డుని కొన్ని కోట్ల మంది ఒకేసారిగా ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దానికి ఒక వరల్డ్ రికార్డుని ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తూ, రెండో విధంగా 5 లక్షల మందితో ఒకే ప్రాంతంలో ఈరోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగటం గిన్నీస్ బుక్ రికార్డుగా ఎక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం, యోగాని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని. తప్పకుండా రోజు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని 30 నిమిషాల పాటు యోగాని సాధన చేయగలిగితే అన్ని రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం ఒకటే దొరుకుతుందని, అందుకని అందరం కూడా చేయాలని, నేను కూడా నేటి నుంచి యోగా కార్యక్రమాల్లో రోజు పాల్గొంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కావాలని ప్రజానికని కోరుకునేది మన ఆరోగ్యం బాగుండాలి, మన దేశం బాగుండాలి అంటే మన అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని తప్పకుండా యోగాని మన జీవితంలో, మన కుటుంబంలో ఒక భాగంగా తీసుకొచ్చేదానికి అందరూ ముందుకు రావాలని సందర్భంగా ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ.